నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు నేను గతంలోనే ఈ ఎలక్షన్ల గురించి, ఎన్నికల గురించి తీసేయండి వీడియో 2-3 వీడియోలు తీసినట్టున్నాను. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ముఖ్యంగా ముందుగా మన సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి రోజు చూస్తున్నా. అదే ఏంటది సోషల్ మీడియాలో లేకపోతే వార్తాపత్రికల్లో చూస్తున్నామండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, సోషల్ మీడియాలో అది సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మనకి ఆంధ్రాలో, తరచూ గొడవలు జరుగుతాయి, అలాగే మనస్పర్ధలు కక్షలు వస్తాయని చెప్పి అంటున్నారండి. ముఖ్యంగా గ్రామాల్లో వస్తాయి ఇటువంటివన్నీ అంటున్నారండి. నేను అనేది ఏంటంటే, కక్షలు గొడవలు మనస్పర్ధలు ఎందుకు వస్తాయో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఓటర్ అనే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. మనం సర్పంచ్ అంటే మన గ్రామాభివృద్ధి కోసం, మన సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి ఆయన పరిష్కరించే విధంగా, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదని చెప్పి వాటి కోసం కృషి చేసేవాడిని మనం సర్పంచ్ అభ్యర్థి కింద ఎన్నుకోవాలండి. అలాంటి వాళ్ళే సర్పంచ్ అభ్యర్థి కింద కూడా రావాలి. ఇప్పుడు సర్పంచ్కి గొడవలు వస్తాయి ఎందుకు వస్తాయండి? చిన్న ఉదాహరణకి, ఒకవేళ నేను రంజిత్ కుమార్ అనేవాడు సర్పంచ్ ఎలక్షన్లో నిలబడ్డా, అతను సర్వీస్ చేయగలడు, అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తాడు, మన గ్రామాభివృద్ధికి పరిష్కారం చేస్తాడు, అదే కృషి చేస్తాడు అనుకుంటేనే ఓట్లు వేయాలి. లేదు అవతల వ్యక్తి మన వెంకట్రావు ఎల్లయ్యో పుల్లయ్యో అంటుంటే అతనికే ఓట్లు వేయండి. నేను అదే చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటంటే, వీడియో ద్వారా మనకి మనస్పర్ధలు గొడవలు ఏమీ రావండి. మనం సర్పంచ్ మనకి తండ్రిలా అంటాడు. కుటుంబానికి ఒక తండ్రి ఎలాగే పెద్ద మనిషో, అలాగే మనకి గ్రామానికి పంచాయతీకి సర్పంచ్ అటువంటి వాడు. నేను అనేది సర్పంచ్ అనే కదండి, ఎంపీటీసీలు అయినా జడ్పీటీసీలు అయినా ఏ ఎలక్షన్లు అయినా కానీ ఆ వ్యక్తిని బట్టి మీరు ఎన్నుకోండి. వ్యక్తిని బట్టి మనకు సర్వీస్ చేసేవాడు ఎన్నుకుంటే మనకి గొడవలు మనస్పర్ధలు ఇవన్నీ ఎందుకు వస్తాయండి? కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని మరొక్కసారి కోరుకుంటున్నాయండి, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎటువంటి అభ్యర్థి మీ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థి కావాలి, మీ ఎంపీటీసీ కావాలి, జడ్పీటీసీ కావాలి, అది మీరే ఒక్కసారి ఆలోచించి ఓట్లు వేసే విధంగా అలాగ ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం అండి.